కానీ ఇతన్ని రెచ్చగొట్టి చెడగొట్టాలనుకుంటున్నటువంటి వాడైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడే ఉదయనిధి స్టాలిన్ అనేవాడు. వాళ్ళ కుటుంబమే రాక్షస జాతి, అది ఓ రకంగా చెప్పాలంటే. కరుణానిధి జయలలితని చేరలేకపోతే ఇష్యూ ఏముంది, కరుణానిధి పంచేందుకు లాగించాలి. కరుణానిధి భాషలో సంస్కారహీనత అప్పుడప్పుడు కనిపించేది. స్టాలిన్ బెటర్ వాళ్ళ అబ్బాయి. వీడికి తాత పోలికలు వచ్చినాయి ఉదయనిధి స్టాలిన్కి. తాతలాగానే నోటి దూల, తాతలాగానే చేతి దూల ఉందన్నమాట ఇతనికి. ఇతను మాట్లాడిన భాష మామూలుగా నేను అది విన్నప్పుడు నీళ్లు ఇది కావేరీ జలాలు తమిళనాడుకి రిలీజ్ చేయట్లేదు కర్ణాటక. రాజకీయంగా మనం ఏమని మాట్లాడాలి, నువ్వు కాంగ్రెస్ పక్కలో ఉన్నావు కదరా బాబు, కాంగ్రెస్ నీతో కలిపిపోతుంది ఇక్కడ తమిళనాడు. కాంగ్రెస్ కి 2 మంత్రి పదవులు ఇచ్చారు, డిఎంకే ఇవ్వలా ఏనాడు మంత్రి పదవి తమిళనాడు. ఇతను 2 మంత్రి పదవులు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి. నువ్వు పక్కన కాంగ్రెస్ కూడా కూటమిలో భాగస్వామి. టీవీకే వచ్చినదే 5కి 2 మంత్రి పదవులు ఇచ్చాడు. అదే కదా, పక్కనున్నది కర్ణాటక కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. వాళ్ళని అడిగి మన రాష్ట్ర హక్కుగా ఉన్న నీళ్లు తీసుకురావడం చేతకాని అసమర్థుడివి నువ్వు కూటమిలో పెట్టుకుని నువ్వు నీళ్ళన్నా తెప్పించు లేదా కాంగ్రెస్ ని బహిష్కరించు అనేది వ్యూహాత్మక స్ట్రాటజీ. అది కానీ వీళ్ళకి పాత మిత్రుడు కదా కాంగ్రెస్. అవును, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పచ్చిబూతులు తిడుతోంది డిఎంకేనే. కాంగ్రెస్ ని సాంతం డిజోన్ చేసుకుంటోంది డిఎంకేనే. స్టాలిన్ అయితే ఆ మాట మాట్లాడుండేవాడు వీళ్ళ నాన్నైతే. అతను రాజకీయంగా అట్లాంటి యాక్టివిటీస్ మాట్లాడడంలో సిద్ధస్తుడు. ఇతను చపల చిత్త క్యారెక్టర్, అంటే పరిణతి చెందినోడు కాదు. సినిమాల్లో విజయ్ని వీళ్ళని చూసి తనకు కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు పెట్టించి నిర్మాతలు దర్శకులు పెట్టుకుని ఏదో 4 సినిమాలు హీరోగా చేశాడు. సక్సెస్ఫుల్ సినిమా ఏది కనబడదు ఇతను అన్ని కూడా. అంటే కేవలం ప్రచారం కోసం, భవిష్యత్తులో వారసత్వం కోసం సినిమాలు చేశాడు అతను.